వినాయక చవితి వచ్చిందంటే చాలు 9 రోజుల పాటు గల్లీలన్నీ సందడిగా మారుతుంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులను వినియోగించి తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితమై పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే ప్రకృతి ప్రేమికులు ప్రతి ఏటా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గణపతి ఉత్సవాలకు ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఎక్కువగా వాడుతున్నారు. మేము గతంలో చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలే వాడేది. వినాయక చవితి అంటే అది ప్రకృతి పండుగ, కానీ ప్రస్తుతం అది ఒక వికృతి లెక్క అయిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో నిమజ్జనం సమయంలో చెరువులలో వేస్తా ఉంటారు. దీనివల్ల ఆ చెరువులంతా కూడా కాలుష్యం బారిన పడతా ఉన్నాయి. అందులోని చేపలు మనం తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ సంబంధిత జలాశయాల్లో ఉన్నటువంటి నీటిని సేవించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇలా వివిధ రకాలుగా రోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి మేలు చేసినట్లే. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని వరంగల్ నగరానికి చెందిన పర్యావరణ పరిరక్షకుడు ప్రకాష్ తెలిపారు. గత 30 ఏళ్ల క్రితం వినాయక చవితి వచ్చిందంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల వినియోగం ఎక్కువైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను పూజించి చెరువులు, జలాశయాల్లో వేయడం ద్వారా ఆ నీరు కలుషితమవుతుంది. మట్టి వినాయక విగ్రహాలను పూజించి ఆ వినాయకుడి వద్ద ఉన్నటువంటి 23 పత్రాలతో నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధి అవుతుంది. గణపతిని ఇంట్లో తయారు చేసుకోవడానికి సులభమైన ఉపాయం కూడా ఉంది. పసుపుతో చక్కగా చిన్న గణపతిని కూడా తయారు చేసుకోవచ్చు. విత్తనాలతో కూడా గణపతిని తయారు చేసుకొని ప్రతిష్ఠించవచ్చు. ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైనటువంటి మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఇది ప్రకృతి కోసం, మన భవిష్యత్ తరాల కోసం, అంటే మన పిల్లల భవిష్యత్ కోసం మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలని నేను కోరుకుంటున్నా. శాస్త్రీయ పరంగా కావచ్చు, లేకపోతే సాంప్రదాయ పరంగా కూడా కావచ్చు, మనకి ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దనే ఉన్నది. అంటే వాడాలని ఎక్కడ కూడా చెప్పలేదు. గతంలో కూడా ఈ మట్టి విగ్రహాలు వాడేది. ఎందుకంటే ఈ మట్టి అనేది అంతా కూడా తీసుకుపోయి మనం చెరువులో వేయడం వల్ల చెరువులో నీటి నాణ్యత పెరిగేది. అంతేకాకుండా వినాయకుని దగ్గర సుమారు 23 రకాల పత్రాలు వాడేది. ఆ పత్రాల వల్ల నీటి యొక్క నాణ్యత పెరిగేది. అంతేకాకుండా దాంట్లో సంబంధిత కొన్ని ప్రసాదాలు అందులో వేసేవారు. ఈ విధంగా జలాశయాలన్నీ కూడా నాణ్యత పెరిగేది. ఆ విధంగా పండుగలు జరుపుకునేది. కానీ ప్రస్తుత తరుణంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు విగ్రహాలు ఎక్కువగా వాడుతున్నారు. గతంలో నేను వరంగల్ నుండి ఖైరతాబాద్ వరకు పాదయాత్ర చేసిన అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ఉండేది, ఖైరతాబాద్ విగ్రహం. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అది మట్టి విగ్రహం అయింది. ఆ విధంగా తెలంగాణ మొత్తం, దేశం మొత్తం కూడా మట్టి విగ్రహాలు కావాలి. విత్తనాలతోని కూడా తయారు చేసి ప్రతిష్ఠించవచ్చు. లేదంటే ఇంకా కొంతమంది, నాకు తెలిసి మహారాష్ట్రలో శాశ్వతంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అక్కడ పూజా కార్యక్రమాలు చేసి తర్వాత అక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ కాలనీలో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నామని హన్మకొండకు చెందిన నవజ్యోతి అనే మహిళ తెలిపారు. పిఓపి విగ్రహాలను పూజించి అవి చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితమవుతుందన్నారు. ఆ నీరు స్వీకరించినటువంటి పక్షులు కూడా చనిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించినటువంటి మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. సో మేము ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ మట్టి వినాయకులను కొనుగోలు చేస్తాము. ఎందువలన అంటే పిఓపి వినాయకులను తీసుకోవడం వల్ల, దట్ మీన్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తీసుకోవడం వల్ల మనము చెరువుల్లో నిమజ్జనం చేస్తాము. సో దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బర్డ్స్, అనిమల్స్ ఇవన్నీ వాటిని తాగడం వల్ల వాటికి నష్టం కలుగుతుంది. సో అందువలన వాటిని తీసుకోకుండా మనం ఈ మట్టి వినాయకులను తీసుకోవడం వలన ఇవి తొందరగా సాలబుల్ అవుతాయి వాటర్ లో, అండ్ మనకి పర్యావరణం కూడా కలుషితం కాకుండా మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము.